భారత్ గతంలో జరిపిన మెరుపు దాడుల కంటే తాజాగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పూర్తిగా భిన్నమైందని చెబుతున్నారు. 2016లో యూరి ఆపరేషన్ తర్వాత జరిపిన మెరుపు దాడులు, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సహా గతంలో ఎన్నడూ ఇటువంటి దాడులు చేపట్టలేదని రక్షణ శాఖ వర్గాలంటున్నాయి. సాంకేతిక పరంగా ఈ ఆపరేషన్ అత్యంత బలమైంది, ఖర్చుతో కూడుకున్నది కూడా. అంతేకాదు, ఉగ్రవాదం విషయంలో గతంలో అనుసరించిన వైఖరి పూర్తిగా మారిపోయిందనే బలమైన సంకేతం దాయాది దేశం పాకిస్తాన్కు వెళ్లింది. ఆపరేషన్ సింధూర్ భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో టెర్రరిస్ట్ నెట్వర్క్లు, వాటి హ్యాండర్లకు తీవ్ర హెచ్చరికలు వెళ్లాయి. అవసరమైతే ముందస్తుగా దాడి చేయగలమని మెసేజ్ కూడా ఇచ్చింది భారత్. పాక్లోని ఏ లక్ష్యం దూరం కాదని పరోక్షంగా చెప్పింది. ఉగ్ర దాడులకు రియాక్ట్ కావడం అంటే కేవలం స్టామినా, శక్తి చూపడం కాదని, టెర్రరిస్టుల కార్యకలాపాలు, ఇతర సోర్సులను, పునాదులను పెకిలించడమేనని ఈ దాడులతో భారత్ స్పష్టం చేసింది. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే 24 ఆయుధాలను భారత్ ఉపయోగించింది. వీటిల్లో క్షిపణులు, బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. మొత్తం 9 ఉగ్ర క్యాంపులను ఏకకాలంలో ధ్వంసం చేశాయి భారత భద్రతా దళాలు. ఈ ఆపరేషన్లో దాదాపు 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలుస్తోంది. మరో 60 మంది వరకు గాయపడ్డారని సమాచారం. ఈ దాడి కోసం భారత్ ఇంటెలిజెన్స్ అధికారులు టెక్నాలజీని వాడుకున్నారు. ఉపగ్రహ చిత్రాలను, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఉగ్ర కమ్యూనికేషన్లను అనలైజ్ చేశారు. జైషే మహమ్మద్, లష్కరే వినియోగించే కాంప్లెక్స్ను గుర్తించారు. వీటితో పాటు ఆ ఉగ్ర సంస్థల ఆయుధగారాలను, బ్రెయిన్ వాషింగ్, స్లీపర్ సెల్ ప్లానింగ్ కేంద్రాలను నిర్ధారించుకున్నారు. ఇక సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న స్థావరాలపై మానవరహిత విమానాలతో కొన్ని రోజులుగా నిఘా ఉంచారు. ఆయుధాల ఎంపికలో కూడా అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ ఛేదించే వాటినే ఎంచుకున్నారు. స్కాల్ప్ క్రూజ్ మిసైల్, హ్యామర్ గైడెడ్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లను ఎంచుకున్నారు. దాదాపు 25 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో అంతర్జాతీయ సరిహద్దులకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని బవహల్పూర్ జైషే క్యాంప్ సహా పలు స్థావరాలను నేలమట్టం చేసింది భారత్. ఇక్కడ పాక్ ఆర్మీ రెజిమెంటల్ సెంటర్ కూడా ఉంది. పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన పంజాబ్ ప్రావిన్స్లోనే 4 టెర్రర్ క్యాంపులను నేలమట్టం చేశారు.